మీకు ఫార్మర్స్ కి ఐ మీన్ వాళ్ళకి జరిగే ఏదైనా ఫన్నీ స్టోరీ అని ఉందా సార్? ఫన్నీ స్టోరీస్ అంటే చాలా ఉంటాయి. మోస్ట్ ఫన్నీయెస్ట్ స్టోరీ ఏంటంటే వెన్ ఐ గో ఫర్ ఫోటో షూట్. ఇప్పుడు మీరు చూసే ఫోటోగ్రాఫ్స్ అన్ని మన కలెక్షన్స్ అన్ని కూడా మొత్తం అన్ని ట్రైబల్ ఫోటోగ్రాఫ్స్ అన్ని నేను షాట్ చేస్తాను. ఓకే. వెళ్ళిన తర్వాత దింసా డాన్సర్స్ తో వెళ్ళి ఫోటో తీసిన తర్వాత మోస్ట్ ఆఫ్ దెమ్ దే హ్యావ్ దట్ క్రాస్ కల్చర్ ఆఫ్ ఒడిస్సా అండ్ ఆంధ్ర టుగెదర్. కోరాపుట్ ఆ కల్చర్ ఆ లాంగ్వేజ్ డిఫరెంట్ గా ఉంటుంది. ఆ లాంగ్వేజ్ మనకు అర్థం కాదు, మన లాంగ్వేజ్ వాళ్ళకి అర్థం కాదు. అవును. ఒక్కొక్క దగ్గర. సో దేర్ ఆర్ ఇన్సిడెన్సెస్ ఐ టోల్డ్ వన్ ఆఫ్ ది ఫార్మర్ ఐ వాంట్ టు డూ దిస్ దిల్సా డాన్స్ సెటప్, నేను పే చేస్తానని. వాళ్ళందరూ ఇంకో ఏదోలాగా ఆలోచించుకుని వాళ్ళ పెద్ద మనిషి వచ్చేసాడు, ఇంకో పెద్ద మనిషి వచ్చేసాడు కూర్చోడానికి మాట్లాడాను. ఏదో అన్నా ఉంటాను మా వాళ్ళే, నేనేమన్నాను, నేనేం అనలేదు. అంటే వాళ్ళు మొత్తం మొత్తం లేడీ బ్యాచ్ అంతా వచ్చేసారు. ఓకే. వాళ్ళకి అర్థం కాలేదు నేను అన్నది ఏంటంటే, నేను ఫోటో షూట్ తీస్తాను, మనం మీ ఫోటోలు మనం బ్రాండింగ్ ప్రమోషన్ కింద వాడి నేను క్యాలెండర్స్ అన్ని రెడీ చేస్తాను, మీకు క్యాలెండర్ కూడా ఇస్తాను అని చెప్పా. నేను కాన్సెప్ట్ చెప్పింది అది. వాళ్ళకి ఏదో అర్థమైంది, అర్థం కాలేదు. పెద్దవాళ్ళు వచ్చారు, కూర్చున్నారు. హోటల్లో ఉంది, స్టేయింగ్ దేర్ ఇన్ ద హోటల్. వచ్చారు, అసలు మీరు ఎవరు, మా వాళ్ళు ఎట్లా చేస్తున్నారు, మీకేం రైట్ ఉంది మా లేడీస్ అలా మాట. అప్పుడు హోటల్ వాళ్ళు కూడా వచ్చి, సార్ ఆయన నేటి వరకు కాఫీ పలానా ఓనరు, ఇదిగో వీళ్ళ వెబ్సైట్, వీళ్ళు ఇట్లా చేస్తారు, పలానా ఊర్లో ఇలా చేస్తున్నారు, ఇది సంగతి. అంటే ఆ పెద్దోళ్ళు, సార్ తప్పైపోయింది సార్, మా వాళ్ళకి అర్థం కాలేదు, ఏదో పిలిచేసారేమో, వీళ్ళ ఫోటోలు తీసేస్తున్నారేమో, బయటికి వెళ్ళిపోతుందేమో మా లైఫ్ అంటే. ఇప్పుడు వాళ్ళకి ఇంకా ఆ క్లోజ్ కమ్యూనిటీ ఉంది. లేడీస్ ఆర్ గివెన్ దట్ రెస్పెక్ట్ ఆల్వేస్. సో అక్కడ నేను చాలా ఇబ్బంది పడ్డా. ఓకే. అంటే నేను చాలా తప్పు చేశానేమో, అంటే యూ నెవర్ ఎక్స్పెక్ట్ దట్ కైండ్ ఆఫ్ సినారియో టు హ్యాపన్. చాలా ఎంబారసింగ్ మూమెంట్ అసలు. అప్పటి నుంచి నేను ఇప్పుడు రైతులతో మాట్లాడినప్పుడు చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని, అమ్మ నాకు ఇదే వచ్చు, నీకు అర్థమైందా, అర్థం కాకపోతే మళ్ళీ చెప్తానని మాట్లాడతాను. వీ హ్యావ్ టు గో, ఆ రేట్ ఆఫ్ స్పీచ్ 0 అయిపోతుంది వాళ్ళతో మాట్లాడడం. దెన్ థింగ్స్ విల్ ఫ్లై. నేను ఇంకొక స్టోరీ కూడా విన్నాను సార్, మీరు ఒక ఫార్మర్ దగ్గర 10 kgs ఏదో వేరియేషన్ వచ్చిందని చెప్తే అతని తర్వాత తీసుకొచ్చి 20 kgs మీకు ఏదో ఇచ్చారంటే ఏంటి సార్ ఆ స్టోరీ? ఇది నేను ఇప్పుడు అన్నాను కదా, ట్రాన్సిషన్ అయింది సార్ కేబుల్ 2019-20 అనుకుంటా. అది ఒక 50 kg బ్యాగ్ తెచ్చాం. వస్తే దాంట్లో ఆల్మోస్ట్ 8 to 10 kgs మొత్తం బ్లాక్స్ వచ్చింది. ఓకే. బ్లాక్స్ అంటే మీరు అసలు దాన్ని రోస్టర్ లో వేయటానికి అవ్వదు, వేస్తే రోస్టర్ పాడైపోతుంది. ఓహో. ఓకే. అది చాలా హార్డ్ గా ఉంటుంది. ఇట్స్ అన్రైప్డ్ అండ్ స్పాయిల్డ్ బీన్. ఓకే. మేము ఏం చేసాం, ఒక 2 మనుషులు పెట్టి నేను బీన్ చెరిగించాను, సెపరేట్ ఇండివిజువల్ చెరిగించాను. 10 kg వచ్చింది. 10 kg వచ్చింది. నేను ఫోన్ చేశా, ఏందన్నా నువ్వు డబ్బులు తీసుకో, నేను అడగను, నేను పైసలు గురించి, 10 kg నువ్వు ఇట్లా చేస్తే అట్లా చెప్పు అంటే. అదేమైంది, వీడు వేరే వాడి దగ్గర నుంచి తీసుకొచ్చి నాకు ఇచ్చాడు. ఓకే. ఎందుకంటే ఈడు వాడికి అమ్ముతాడు. ఓకే, అగ్రిగేటర్కి అమ్ముతాడు, ఆడ దగ్గర తీసుకొచ్చి పెట్టాడు, ఆడు మంచిగా మిక్స్ చేసి ఇచ్చాడు. ఓకే. అది ఇది తెలియదు. ఓ. నేను తీసుకొచ్చిన తర్వాత నువ్వు చెప్పన్నా ఏమైనా నిజం చెప్పండి. అది చెప్పానన్నా, నా దగ్గర నేను ఎప్పుడు ఒకటికి అమ్ముతాను, వాడి దగ్గర ఉందన్నాడు, బ్యాగ్ చేసే ఇస్తా అని చెప్పాను, అలా బ్యాగ్ లో తీసుకుని నేను పంపించాను అన్న, నా తెలియదు అన్న ఇదైనా అయిందని. దెన్ నేను చెప్పాను, ఇట్లా అయిందన్నా, నేను నిన్ను మాట అడగను, నేను డబ్బులు కూడా అడగను, అక్కలేదు, నువ్వు ఉంచుకొని డబ్బులు. కానీ ఒకటే గుర్తుపెట్టుకో, రేపు పొద్దున్న నేను నీకు హెల్ప్ చేయాలంటే ఇట్లా చేస్తే బాగోదు కదా అన్న, నీ ఇంట్లో వాడిని నేను ఇట్లా చేస్తా ఇంట్లో వాళ్ళకి అన్న. అది ఎమోషనల్గా కనెక్ట్ అయ్యింది. ఓకే. ఆ నెక్స్ట్ కరెక్ట్గా 3 months 2 months తర్వాత సోర్సింగ్ స్టార్ట్ అయితే ఆడే ఆఫీస్కి వచ్చి 20 kg బ్యాగ్ పట్టుకొచ్చి, అన్న ఒక్కడు పోకుండా నేనే చేశాను అన్న, ఇదిగో నా 20 kg పంట. ఓకే. దట్స్ వేర్ వి గాట్. దానికి ఏమి తన అమౌంట్ తీసుకోలేదు, డబ్బులు తీసుకో. ఓకే. డబ్బులు తీసుకో. నైస్. Those are lot of memories. నేను అదే అంటున్నాను కదా, when I talk about this process, when I talk about that region, right, నాకు ఎమోషనల్గా కనెక్ట్ అయిపోతున్నాను. ఐ డోంట్ నో, ఇట్ రియలీ హిట్స్ మై హార్ట్. ఇంకేం చేయాలి వీళ్ళకి, ఇంకేం చేయాలి, ఇంకేం చేస్తే బాగుంటుంది, మనం ఇంకేమన్నా చేయగలమా మనం అనే స్టేజ్కి వెళ్ళిపోతాం. చాలా చేయాలి ఇంకా.